హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లాసెట్ అడ్డా. ఈ వీడియోలో మనము లాసెట్ ఎగ్జామ్లో చేయకూడని ఒక 5 మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. 5 మిస్టేక్స్ టు అవాయిడ్ ఇన్ లాసెట్ ఎగ్జామ్. మిస్టేక్ నెంబర్ 1, నాట్ సాల్వింగ్ ద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. సో పీవైక్యూస్ అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో 2 టైప్స్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తారు స్టూడెంట్స్. నెంబర్ 1 ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2025లో ఎగ్జామ్ జరుగుతుంది. సో ఏం చేస్తారంటే 2024ది ఒక క్వశ్చన్ పేపర్ తీసుకుంటారు, ఆ క్వశ్చన్ పేపర్ని చూస్తారు అండ్ దాన్ని బేస్ చేసుకొని ఇదే ప్యాటర్న్ అని వాళ్ళు అనుకుంటారు. బట్ ఏంటంటే యూ హ్యావ్ టు అనలైజ్ అట్లీస్ట్ లాస్ట్ 5 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్. అంటే 2020 నుండి 2024 వరకు మనం చూస్తే మనకి కరెక్ట్ ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. సో ఒకటే క్వశ్చన్ పేపర్ చూడదు, అట్లీస్ట్ ఒక 4 to 5 పేపర్స్ మనం చూడాలి. సో దట్ విల్ గెట్ సమ్ క్లారిటీ. ఇది నెంబర్ 1. అండ్ దీంట్లోనే నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ టీఎస్ లాసెట్ 3 year 2025 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది. 3 year లేదా ఏపీ 5 year అనుకుందాం, సంథింగ్ లైక్ దట్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, నేను టీఎస్ లాసెట్ 3 year కదా, సో ఓన్లీ టీఎస్ లాసెట్ 3 year 2025 పేపర్స్ మాత్రమే చూస్తాను, ఇంకా మిగతావి చూడను, 5 yearది చూడను, ఏపీ పేపర్స్ కూడా చూడను అనుకుంటారు. ఎందుకంటే అది నాకు సంబంధం లేదు అని అనుకుంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే, ఈ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, వేరే క్వశ్చన్ పేపర్స్ 5 year కానీ ఏపీ 3 year కానీ ఏపీ 5 year, దాంట్లో నుండి కూడా మనకి ఈ ఎగ్జామ్లో రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సిలబస్ అనేది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ద సేమ్ ఫర్ బోత్ టీఎస్ అండ్ ఏపీ 5 year 3 year అన్నిటికీ సేమ్ సిలబసే. సో క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్ని కూడా, అంటే వేరే పేపర్స్ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీఎస్ 3 year అనుకోండి, మీరు టీఎస్ 5 year పేపర్ కూడా చూడాలి, అండ్ ఏపీ 3 year అండ్ ఏపీ 5 year పేపర్ కూడా చూడొచ్చు. దీనివల్ల ఏంటంటే మనకు చాలా ఎక్కువ క్వశ్చన్స్కి ఎక్స్పోజర్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్ చూపిస్తాను. క్వశ్చన్ అబౌట్ డిఫమేషన్. మనందరికి తెలుసు డిఫమేషన్ అనేది భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 356లో ఉంది. సో డిఫమేషన్కి సంబంధించిన మల్టిపుల్ క్వశ్చన్స్ అన్ని ఎగ్జామ్స్లో కవర్ చేసిండు. ఇప్పుడు టీఎస్ 5 year 2022, 21, 2020 అండ్ 2019 ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ ఇయర్ అడిగిండు టీఎస్ 5 yearలో. తర్వాత టీఎస్ లాసెట్ 3 year ఎగ్జామ్లో 2022లో అడిగిండు షిఫ్ట్ 2లో, అండ్ ఏపీ 3 yearలో ఒకసారి, ఏపీ 5 yearలో ఒకసారి. ఒకటే క్వశ్చన్ కాకపోతే అన్ని పేపర్స్లో రిపీట్ అయింది, అన్ని పేపర్స్లో అడిగిండు క్వశ్చన్. సో నేనేమంటున్నానంటే, మన క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని క్వశ్చన్ పేపర్స్ని మీరు ఖచ్చితంగా చూడాలి. సో దట్ మీకు ఎక్కువ ప్రాక్టీస్ దొరుకుతుంది అండ్ ఆల్సో యుల్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామ్. నెక్స్ట్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే, ఫోకసింగ్ టూ మచ్ ఆన్ లీగల్ యాప్టిట్యూడ్ అండ్ నెగ్లెక్టింగ్ అదర్ సెక్షన్స్. దిస్ ఈజ్ అ వెరీ ప్రాక్టికల్ ప్రాబ్లం. ఎందుకంటే నేను చూస్తున్నాను, లీగల్ క్లాస్ జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 members వచ్చారు అనుకోండి, మన నార్మల్ జీకే, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ జరిగితే ఓన్లీ 20-30 ఇట్లా జాయిన్ అవుతున్నారు క్లాస్ లోపల. అండ్ సో దీనికి రీజన్ ఏంటంటే, వాళ్ళు అనుకునేది వాళ్ళు లా సెట్ రాయాలనుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి లా మీద ఇంట్రెస్ట్ ఉంది. సో లీగల్ పార్ట్ మైట్ బి ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్కువ మార్క్స్ కూడా. బట్ అయినప్పటికీ ఓన్లీ దీని మీద ఫోకస్ చేయడం అనేది ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లండర్. ఎందుకంటే లీగల్ యాప్టిట్యూడ్ ఎంత 50%. సో మీరు 50% ప్రిపేర్ అవుతున్నారు, మళ్ళీ మిగతా 50% సంగతి ఏంది? హౌ అబౌట్ రిమైనింగ్ 50%? లాసెట్ ఎగ్జామ్లో మొత్తం 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ, అండ్ మెంటల్ ఎబిలిటీ నేను సెకండ్ కాంపోనెంట్ అని రాస్తున్నా. థర్డ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండ్ ఫోర్త్ వచ్చేసి లీగల్ యాప్టిట్యూడ్. సో ఇవి రెండు ఒకటే సెక్షన్లో ఉన్నప్పటికీ దీస్ 2 ఆర్ వెరీ డిఫరెంట్ కాంపోనెంట్స్, జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ. సో మనం అన్నిటి మీద ఫోకస్ చేయకపోతే హౌ విల్ వి గెట్ ద రిమైనింగ్ 50 marks? ఓన్లీ ఇది ఒకటే దాని మీద ఫోకస్ చేస్తారు, మిగతా సెక్షన్స్ అన్ని పట్టించుకోరు. మెంటల్ ఎబిలిటీ చూస్తే, నేను మెంటల్ ఎబిలిటీలో చాలా వీక్, సో నేను చదవను. జీకే ఏముంది జీకేలో, కరెంట్ అఫైర్స్ ఏమొస్తుందో తెలియదు. సో ఇట్లా లాట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ చెప్పేసి ఏంటంటే దే విల్ నాట్ సాల్వ్ ద అదర్ సెక్షన్స్. సో వేరే సెక్షన్స్ కూడా దే ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ లీగల్ యాప్టిట్యూడ్. లీగల్ యాప్టిట్యూడ్ ఎంత ఇంపార్టెంటో 50%, వేరే సెక్షన్స్ అన్ని కలిపి కూడా దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో దీని మీద కూడా మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మెమరైజింగ్ ర్యాండమ్ బిట్స్ వితౌట్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్. ఇది ఒక 5 years బ్యాక్ వర్కౌట్ అయ్యేది కొంతమందికి స్ట్రాటజీ. ఏంటంటే ఒక సమ్ ర్యాండమ్ ఏదో బుక్ తీసుకుంటారు, దాంట్లో బిట్స్ ఉంటాయి, అంటే ఎంసీక్యూస్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. దాంట్లో కొన్ని చదువుతారు, కొన్ని చదివినాక దాంట్లో కొన్ని రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, కొన్ని రిపీట్ కావు, ఏదో అట్లా పాస్ అయిపోతున్నాయి ఇంతకుముందు ఎగ్జామ్. బట్ ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్ ఈజ్ డిమాండింగ్ కాన్సెప్చువల్ క్లారిటీ. ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి యూ నీడ్ కాన్సెప్చువల్ క్లారిటీ. సో నేను అనేది ఏంటంటే, మీరు లీగల్ యాప్టిట్యూడ్లో కానీ లేదా ఏ సెక్షన్లో అయినా మీరు ఫోకస్ చేయాల్సింది నెంబర్ 1 ఆన్ కాన్సెప్చువల్ క్లారిటీ, నెంబర్ 2 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, అండ్ నెంబర్ 3 వచ్చేసి
ప్రాక్టీస్ సెషన్స్. సో ప్రాక్టీస్ మీరు నార్మల్ ప్రాక్టీస్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ ఆల్సో గో ఫర్ మాక్ టెస్ట్ ఆర్ సంథింగ్. సో ఇవి 3 చేస్తే ఇట్ విల్ బి అ వెరీ ఈజీ థింగ్ ఫర్ యూ. ఎందుకంటే ఎవరైతే ఓన్లీ ర్యాండమ్ బిట్స్ చదువుతారో వాళ్ళు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేరు, వాళ్ళు చదివిన బిట్స్కి మాత్రమే ఆన్సర్ చేయొచ్చు. బట్ ఎవరికైతే కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటుందో వాళ్ళకి తెలియని ఎంసీకి వచ్చినా కానీ ఒక ఎడ్యుకేటెడ్ గెస్ చేసి తప్పు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఇది కూడా మీరు చాలా గుర్తుంచుకోవాలి. ర్యాండమ్ బిట్స్ మెమరైజ్ చేయొద్దు, కాన్సెప్ట్ని క్లారిటీగా అర్థం చేసుకోవాలి, దాంతోపాటు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అండ్ పీవైక్యూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్ దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్, నాట్ స్టడీయింగ్ అండ్ ఓన్లీ డ్రీమింగ్. ఇది చాలా జనరల్గా మనకు అనిపించచ్చు, బట్ చాలామంది స్టూడెంట్స్ చేసేది ఇదే. డే 1 రోజు నాకు లా సెట్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి, లేదా నేను అది కావాలి ఇది కావాలని చెప్తారు. బట్ తర్వాత దే జస్ట్ డ్రీమ్. డైలీ లేస్తారు, లేచిన తర్వాత నేను లాయర్ అయినా, నేను కోర్టులో ఉన్నా, నేను ఇది చేస్తున్నాను, దే జస్ట్ డే డ్రీమ్. ఓకేనా? బట్ ప్రిపరేషన్ అనేది దే నెవర్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్, అండ్ బికాస్ ఆఫ్ దిస్ యూ విల్ నెవర్ క్లియర్ ద ఎగ్జామ్. మీకు ఎంత చేయాలని ఉన్నా కానీ ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ద యాక్ట్, ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్లియర్ ఇట్. సో ప్లీజ్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్. టైం వేస్ట్ చేయకుండా, చాలా తక్కువ డేస్ ఉంది. నెక్స్ట్ థింగ్, నాట్ సాల్వింగ్ ఇనఫ్ మాక్ టెస్ట్. కొంతమంది ఏం చేస్తారంటే నేను ఓన్లీ ప్రిపరేషన్ చేస్తాను, అసలు ఏం ప్రాక్టీస్ చేయను, నాకు ప్రాక్టీసే అవసరం లేదు అని అనుకుంటారు. బట్ మీరు గుర్తుంచుకోవాలి, ప్రాక్టీస్ విల్ మేక్ యూ పర్ఫెక్ట్. ఒకవేళ పర్ఫెక్ట్ చేయకపోయినా ఇట్ విల్ డెఫినెట్లీ మేక్ యూ బెటర్ దాన్ సంబడి హూ హెస్ స్టడీడ్ ఓన్లీ కాన్సెప్ట్స్. సో మాక్ టెస్ట్ అనేవి మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ 2 types ఆఫ్ మాక్ టెస్ట్స్. ఒకటి వచ్చేసి ఫుల్ లెంత్. ఫుల్ లెంత్ మాక్ అంటే 120 క్వశ్చన్స్ ఉంటాయి, 90 minutesలో ఆన్సర్ చేయాలి. 120 క్వశ్చన్స్ని 90 minutesలో ఆన్సర్ చేయాలి. దీనివల్ల ఏంటంటే మనకి నెంబర్ 1 టైం మేనేజ్మెంట్, అండ్ నెంబర్ 2 మన జనరల్ ప్రాక్టీస్ కూడా జరుగుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఫుల్ లెంత్. ఫుల్ సిలబస్ ఉండాలి, అన్ని సెక్షన్స్ ఉండాలి, 120 క్వశ్చన్స్ 90 minutesలో మన యాక్చువల్ లా సెట్ సాఫ్ట్వేర్లో మీరు చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సెక్షనల్ టెస్ట్ ఆర్ టాపిక్ టెస్ట్. సెక్షనల్ టెస్ట్ ఆర్ టాపిక్ టెస్ట్ వచ్చేసి దిస్ విల్ హెల్ప్ యూ టు రివైజ్ అండ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ మచ్ బెటర్, లేదా మీరు ఆల్రెడీ చదివిన కాన్సెప్ట్ని స్ట్రెంథన్ చేస్తారు సెక్షనల్ టెస్ట్ ఆర్ మాక్ టెస్ట్. సో మన లా సెట్ అడ్డాలో, లా సెట్ అడ్డా ఈజ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా వేర్ ఈ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటుంది మీకు ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్లో ప్రజెంట్ ఇండియాలో మీకు ప్రొవైడ్ చేసేది ఓన్లీ లా సెట్ అడ్డా మాత్రమే. సో మన సాఫ్ట్వేర్ యాక్చువల్ లా సెట్ సాఫ్ట్వేర్ లాగానే ఉంటుంది, సేవ్ బటన్, నెక్స్ట్ బటన్. సో మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు, అండ్ సెక్షనల్ టెస్ట్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రజెంట్ మనం 15 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అండ్ 45 సెక్షనల్ టెస్ట్ ఇస్తున్నాము. దాని కింద లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, మీరు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వండి. ఈ 5 మిస్టేక్స్ మీరు అస్సలు చేయొద్దు. ఇది కాకుండా మీరు ఇంకేదైనా మిస్టేక్ చేస్తే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.